హాయ్ ఫ్రెండ్స్, రీజనింగ్ పీడిఎఫ్ టోటల్ 35 చాప్టర్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో వెర్బల్ రీజనింగ్ 18 చాప్టర్స్, నాన్ వెర్బల్ రీజనింగ్ వచ్చేసి 17 చాప్టర్స్. ఈ టోటల్ 35 చాప్టర్స్ వచ్చేసి 9 పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఆ 9 పీడిఎఫ్స్ వచ్చేసి ఇవే. సో వెర్బల్ రీజనింగ్ నోట్బుక్ 1 to 9 చాప్టర్స్, వెర్బల్ రీజనింగ్ నోట్బుక్ 10 to 18 చాప్టర్స్, అంటే మొత్తం 18 చాప్టర్స్ నోట్బుక్ వచ్చేసి 2 పీడిఎఫ్స్. ఓకేనా. సో నాన్ వెర్బల్ రీజనింగ్ నోట్బుక్ వచ్చేసి ఓన్లీ 1 పీడిఎఫ్, అంటే సో టోటల్ 17 చాప్టర్స్ వచ్చేసి ఒక పీడిఎఫ్లో ఉంటాయి. ఈ నోట్బుక్ వరకు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో 1 to 9 చాప్టర్స్ నోట్బుక్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఈ 1 to 9 చాప్టర్స్ ఓపెన్ చేస్తే వెర్బల్ రీజనింగ్ నోట్బుక్ అని హెడ్డింగ్ ఉంటుంది. సో టోటల్ ఇండెక్స్ పేపర్ ఉంటుంది 18 చాప్టర్స్కి. సో ఈ ఇండెక్స్ పేపర్లో నెంబర్స్ వైజ్ 9 చాప్టర్స్ వచ్చేసి ఈ పీడిఎఫ్లో ఉంటాయి. సో చాప్టర్ నెంబర్ అలానే చాప్టర్ హెడ్డింగ్ పెట్టేసి సో ఇలా మొత్తం ఓవరాల్గా ఆ చాప్టర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ప్రాబ్లం నోట్బుక్లో కవర్ అయి ఉంటుంది అనమాట, 9 చాప్టర్స్. సో అలానే వెర్బల్ రీజనింగ్ 10 to 18 చాప్టర్స్ పీడిఎఫ్ ఓపెన్ చేసినా సరే ఇండెక్స్ పేపర్ ఉంటుంది, ఈచ్ చాప్టర్ హెడ్డింగ్ ఉండి దానిలో ఉన్న మోడల్ ప్రాబ్లమ్స్ మొత్తం నోట్బుక్లో క్లియర్గా థియరీతో సహా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుందన్నమాట. నాన్ వెర్బల్ రీజనింగ్లో కూడా సేమ్ 17 చాప్టర్స్ ఒకే పీడిఎఫ్, టోటల్ నోట్బుక్ అనమాట, ఆల్ చాప్టర్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అని చెప్పేసి. సో సేమ్ అలానే ఇక ఈ నోట్బుక్ కంప్లీట్ అయిన తర్వాత ఈచ్ చాప్టర్కి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ వెర్బల్ రీజనింగ్ వచ్చేసి టోటల్గా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ వచ్చేసి 1 2 3 4 పీడిఎఫ్స్ ఉన్నాయి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. నాన్ వెర్బల్ రీజనింగ్కి 2 పీడిఎఫ్స్ ఉన్నాయి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. ఓకే, సో అవి ఎలా ఉంటాయో చూపిస్తున్నాను చూడండి. సో వెర్బల్ రీజనింగ్ 1 to 4 చాప్టర్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, ఇలానే ఇండెక్స్ పేపర్ ఉంటుంది, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి సో ఎన్ని ఉంటాయి ఆ చాప్టర్లో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అని ఉంటుంది. సో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ సొల్యూషన్ ఉంటుంది. సేమ్ అలానే సెకండ్ చాప్టర్, అలానే థర్డ్ చాప్టర్, అలా ఎన్ని చాప్టర్స్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి పీడిఎఫ్లో నేను మెన్షన్ చేశాను, కింద హెడ్డింగ్లో అన్ని చాప్టర్స్ ఉంటాయన్నమాట. సేమ్ వెర్బల్ రీజనింగ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ 5 to 7 ఓపెన్ చేస్తే సో ఇండెక్స్ పేపర్ ఉంటుంది, ఆ 5 to 7 చాప్టర్స్ ఏంటో నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఓవరాల్గా చూస్తే అర్థమవుతుంది. సో ప్రాక్టీస్ ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలానే మొత్తం వెర్బల్ రీజనింగ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ పీడిఎఫ్స్ 4. నాన్ వెర్బల్ రీజనింగ్కి కూడా సేమ్ అలానే ఓపెన్ చేస్తే నాన్ వెర్బల్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అని వస్తుంది, ఇండెక్స్ పేపర్. సో మనం ఆల్రెడీ ఏ చాప్టర్స్ ఉన్నాయో ఈ పీడిఎఫ్లో మనకి ఆ పీడిఎఫ్ కింద ఏముంది కాబట్టి ఆ చాప్టర్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, నాన్ వెర్బల్ సిరీస్ అనమాట ఇది. ఇప్పుడు సిరీస్లో ఉన్న ప్రాబ్లం ఆన్సర్ సొల్యూషన్, ప్రాబ్లం ఆన్సర్ సొల్యూషన్, అలా క్లియర్గా టోటల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకి ఇండెక్స్ పేపర్లో ఉంటుంది, అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. అలానే సెకండ్ చాప్టర్, అలా ఎన్ని చాప్టర్స్ 1 to 6 చాప్టర్స్ వచ్చేసి ఈ పీడిఎఫ్లో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మీకు కావాల్సినవన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. అయితే ఓవరాల్గా ఈ 9 పీడిఎఫ్స్లో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే సో ఇక్కడ నోట్బుక్ అని ఉంది కదా, వెర్బల్ రీజనింగ్ నోట్బుక్. సో ఈ 1 to 9 చాప్టర్స్లో ఒక చాప్టర్ తీసుకోండి. నోట్బుక్లో అన్ని మోడల్స్ కవర్ అయి ఉంటాయి, ఎలా చేయాలి ఏంటి అనేది థియరీ అండ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఉంటాయి. సో అది ప్రిపేర్ అయిన తర్వాత సేమ్ చాప్టర్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళండి. వెర్బల్ రీజనింగ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కదా. సో ఫస్ట్ చాప్టర్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, దాంట్లో ఒక 10-20 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. అలానే మళ్ళీ సెకండ్ చాప్టర్, అలానే థర్డ్ చాప్టర్, అలా అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలంటే మీకు సరిపోదు. కాబట్టి మొత్తం నోట్బుక్ క్లియర్గా నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కొన్ని ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట. అప్పుడు మీకు ఓవరాల్గా సబ్జెక్ట్ మొత్తం వస్తుంది. ఇలా 35 చాప్టర్స్ క్లియర్గా విత్ నోట్బుక్ అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. ఈచ్ చాప్టర్కి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అయితే చాలా 100 అబోవ్ ప్రాబ్లమ్సే ఉన్నాయన్నమాట. క్లియర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. అన్ని ప్రాక్టీస్ చేయడం కుదరదు కాబట్టి ఫస్ట్ నోట్బుక్ క్లియర్గా ప్రిపేర్ అయ్యి తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే ఆల్ మోడల్స్ కవర్ అయిపోతాయి అన్నమాట.